భగవతే భగవతే వాసుదేవాయ వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నారాయణ నారాయణం నమస్కృత్యం దేవ నరోత్తమం నరం చైవ నరోత్తమం నరోత్తమం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం సరస్వతి వ్యాసం వ్యాసం జయముదీరయే తతో తతోయముదీరయేత్ ప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు ప్రాయేషు అభద్రేషు అభద్రేషు భాగవత సేవయా నిత్యం నిత్యం భాగవత భాగవత సేవయా సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతే భగవతి ఉత్తమ శ్లోకే శ్లోకే భగవతి నైష్టకి భక్తిర్భవతి భక్తిర్భవతి నైష్ఠీ నైష్ఠికీ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ చ దేవకీ నందనాయ చ నందనాయ చ నందగోపాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమో నమః. నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు అండి. శాస్త్రీయంగా మనం చూస్తే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు, ఎన్నో సంస్కృతులు కలిగి ఉన్న అద్భుతమైన దేశం అన్నది. ఎన్నో భాషలున్న దేశం. ఇక్కడ సాంస్కృతికంగా మనం యుగాన్ని ఆరంభించేది, అంటే సంవత్సరాన్ని ఆరంభించేది ప్రతి చోట ఒక్కొక్క పర్టికులర్ దినాన్ని మనం పరిగణిస్తాం. ఉదాహరణకు మన దక్షిణ భారతంలో ఉగాదిని మనం చూస్తాం. యుగ ఆది, ఎప్పుడైతే యుగం ఆరంభమైందో ఆ రోజు కానీ చూస్తాం. అలాగే ఉత్తర భారతంలో కానీ అక్కడ పహల వైశాఖం, వైశాఖి రోజున, అలాగే గుడిపావా అని ఇంకో చోట. అలా మన సాంస్కృతికంగా మనం సెలబ్రేట్ చేసుకునే నూతన సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ ఆంగ్ల న్యూస్ సంవత్సరం అనేది జనరల్గా సుమారు 99.9% ఉన్న జనాభా దీని నూతన సంవత్సరం కిందనే పరిగణిస్తారు. ఓకే, అది కాకుండా ఒక రోజు అనేది 12ంటికి, రాత్రి 12ంటికి స్టార్ట్ అవుతుంది. అది మన ఆంగ్లంలో పెట్టిన టైమింగ్ అనమాట. కానీ శాస్త్రీయంగా చూస్తే, వైదిక శాస్త్రీయంగా చూస్తే బ్రహ్మ ముహూర్తం ని పరిగణిస్తారు ఒక రోజు ఆరంభాన్ని. బ్రహ్మ ముహూర్తాన్ని అంటే సూర్యోదయానికి సుమారు 45 నుంచి గంటన్నర ముందు నుంచి దాన్ని పరిగణిస్తారు అనమాట రోజుగా. అక్కడి నుంచి నెక్స్ట్ రోజు, ఆ రోజు రాత్రి దాకా 2:30 లేకపోతే 3 కదా. కానీ మనం ఇక్కడ ఏంటంటే 12. నేను రాత్రి 12 పడుకోలేకపోయాను. నేను 11:30కి వెళ్ళి పడుకుందాం అనుకున్నాను సంకేతం చేత. పటాకాలు, ఎన్ని సౌండ్లు, ఆ సౌండ్లు నిద్రే రాలేదు 1 గంటన్నర దాకా. ఈ విధంగా మన వైదిక సాంస్కృతికం ప్రకారం మనం చూస్తే ఒక విధంగా ఉంది. మన మోడర్న్ లేకపోతే పొలిటికల్లీ, సోషల్లీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మనం చేసే నూతన సంవత్సర సెలబ్రేషన్స్ ఒక విధంగా ఉన్నాయి. భక్తులు ఒక విధంగా వాళ్ళకి ఈ నూతన సంవత్సరం నూతనంగా ఏమి ఉండదు. అది రోజు విధంగానే రోజు వాళ్ళు నిత్యం చేసే భాగవత శ్రవణం, హరినామ సంకీర్తనలు, భగవంతుడి దర్శనంతోనే కలిగి ఉంటుంది. కానీ సోషల్గా ఇప్పుడున్న సామాజికంగా మనం చూస్తే ఉన్న పరిస్థితిని బట్టి మనం దీన్ని కూడా ఒక విధంగా వాల్యూ ఇస్తాం.
జనరలీ మందిరాలకి లేక ఇస్కాన్ విజయవాడ ఉండవల్లిలో ఉన్న శ్యామసుందర మందిర దర్శనానికి రోజు ఎవరు రారు. ఎందుకంటే సీఎం ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ మంది రావడం కుదరదు, కష్టం అయిపోతుంది. కానీ ఈ రోజు మాత్రం నిండిపోయింది మొత్తం టెంపుల్ అంతా. దర్శనానికి ఇక్కడ అందరూ వచ్చేస్తున్నారు పొద్దున్న నుంచి. దర్శనం వస్తున్నారు, వాళ్ళ చేత కూర్చోపెట్టి హరినామ సంకీర్తనం, తద్వారా వాళ్ళకి ప్రసాద వితరణ చేసి పంపిస్తున్నాం. ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఉన్న వాళ్ళకి ఇది ఇంపార్టెంట్, ముఖ్యం కాబట్టి మనం కూడా దాన్ని గ్రహించి ఆ రోజును మనం భగవత్ నామ సంకీర్తన భాగవత శ్రవణ ద్వారా వాళ్ళకి కృష్ణుడితో పరిచయాన్ని నూతనంగా చేయాలి. నూతన పరిచయం, అప్పుడే వాళ్ళ నూతన సంవత్సరానికి ఒక అర్థం ఉంటుంది. భక్తులు అనేవాళ్ళు మిగతా వారి జీవితంలో కూడా భగవంతుని ఏ విధంగా ప్రవేశపెట్టించాలనే ఆలోచన తపనతో ఉంటారు. భక్తుడు అనేవాడు ఎలాంటి అవకాశం దొరికినా దాన్ని అద్భుతంగా తీసుకుంటాడు. ఒకసారి భక్తులు ఒక బండి మీద పుస్తక వితరణ కోసం వెళ్తూ 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 ఒక చోట యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అవగానే వాళ్ళ బండి ఏ బండిలో వెళ్తున్నారో అది బోర్లా పడిపోయింది. అయ్యో పాపం, అదంతా ఆ సమయంలో వింటర్ టైం అనమాట. డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అక్కడ మంచు వర్షం పడుతుంది. ఆ మంచు వర్షంలో ఎవ్వరూ తమ ఇళ్ళ నుంచి బయటకు రావట్లేదు. ఎప్పుడైతే ఈ విధంగా యాక్సిడెంట్ అయి పడిపోయిందో, బోర్లా పడిపోయిందో, అందరూ డివోటీస్ ఉండిపోయారు. అప్పుడు ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఆ బండికి నాలుగు వైపులా దిక్కులా వాళ్ళు ఆ భక్తుల్ని బయట తీద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ అయ్యో పాపం, మనం ఏదైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని కూడా అవకాశంగా తీసుకుని ఆ బండి లోపల బోర్లా పడున్న భక్తులు ఏం చేస్తున్నారండి, మా దగ్గర గీత ఉంది, కృష్ణా బుక్ ఉంది, భాగవతం తీసుకోండి, మీ లైఫ్ మారిపోతుంది, మీ లైఫ్ మారిపోతుందని అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఇది విన్న బయట వాళ్ళు జనరల్ ఎవరైనా బోర్లా పడి బండి వాళ్ళ మీద పడి ఉంది, ఏ అడుగుతారు, హెల్ప్ చేయండి మనం బయట తీయని అడుగుతారు. వీళ్ళేం చేస్తారు భక్తులు లోపలండి, అరే మా దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఈ పుస్తకాలన్నింటినీ మీరు తీసుకోండి, మీరు ఈ భౌతిక ప్రపంచం బయటపడండి అని ప్రేరేపిస్తున్నారు అనమాట. యాక్చువల్లీ మాకు హెల్ప్ అవసరం లేదు, మీకే హెల్ప్ అవసరం. మాకు హెల్ప్ అవసరం లేదు. అది గమనించిన వీళ్ళందరూ అప్పుడు అర్థం చేస్తున్నారు, డివోటీస్ ఆర్ స్పెషల్. వాళ్ళు ఆలోచించిన విధానం వేరుగా ఉంటుంది. భక్తులు అనే వాళ్ళు ఆలోచన కొంచెం వేరుగా ఉంటుంది, సాధారణంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కృష్ణ భక్తులు కాబట్టి. కృష్ణ ఎప్పుడు స్ట్రైట్గా ఆలోచించడు, ఆయన వంకర దగ్గరగా ఆలోచిస్తాడు. భక్తులు కూడా అలాగే ఆలోచిస్తారు. ఏ విధంగా మిగతా వాళ్ళని కూడా భక్తి మార్గంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. అందుకే ఈ నూతన సంవత్సరం మనందరికి కూడా నూతన సంవత్సరమే. యాంగ్ల సంవత్సరం కూడా ఒక విధంగా మంచి అవకాశమే. మిగతా వారికి కూడా అలాంటి అవకాశం ఇవ్వచ్చు. సంకల్పం తీసుకోమని చెప్పండి లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి. హరినామ మీద కానీ, భాగవత శ్రవణం మీద కానీ, భాగవత సత్సంగం మీద కానీ ఒక సంకల్పం. నిన్న ఒక అవకాశం దొరికింది, మేము విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వాళ్ళతో ఒక మీటింగ్ అని వెళ్ళాము, కలిసాము. వాళ్ళు ఏదో ఒక మంచి ఒక ఆలోచనతో ఒక ఉద్యమాన్ని ఇప్పుడు ఆరంభిస్తున్నారు. విజయవాడలో ఒక చోట పెడుతున్నారు 5వ తారీఖున. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ చెప్పారు వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్, నాకు బాగా అనిపించింది అది. వైదిక సాంస్కృతికం ప్రకారం ఇప్పుడున్న హిందూ రాష్ట్రం కింద మారాలంటే దానికి అత్యవసరమైనవి 5 పాయింట్లు చెప్పారు వాళ్ళు. యాక్చువల్లీ 5 పాయింట్లు ఒక విధంగా చూస్తే శ్రీల ప్రభుపాద కృప వల్ల మనకి మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా, భక్త సాంగత్యంలో ట్రైనింగ్ ద్వారా లభించినాయి ఇవన్నీ. మొదటిది వాళ్ళు చెప్పింది ఏంటి, లేవగానే స్నానం చేసి తులసికి పూజ చేయమని. యాక్చువల్లీ స్నానం చేసే కాన్సెప్ట్ భక్తులు అయిన తర్వాతనే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు జనరల్. లేకపోతే కొంతమంది ఏంటండి, స్నానం అంటే ఓకే మధ్యాహ్నం ఎప్పుడో చేద్దాంలే, లేచి మొత్తం అన్ని పనులన్నీ చేసేసుకుందాం, తర్వాత స్నానం చేద్దాం ఉంటుంది. కానీ భక్తులకు లేవగానే ముందు స్నానం చేస్తారు. స్నానం చేయడం వల్ల ఏమవుతుందండి, చిత్త శుద్ధి అవుతుంది అనమాట. చిత్త
మీ చేతన శుద్ధి అవుతుంది అనమాట స్నానం వల్ల, నీళ్ళ ద్వారా స్నానం చేసి తులసికి పూజ. మనం కూడా తులసి ఆరతి చేస్తాం పొద్దునప్పుడు. తులసి కృష్ణ ప్రేయాసి నమో నమ, యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాది కాని చ. ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తాం, తులసి ప్రదక్షిణలు. ఆ? ఆ? ఎవరైతే ఇళ్లలో తులసి మొక్కలు ఉందో, ఈ తులసి ఆరతి అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. తులసి. రెండవది వాళ్ళు అంటారు సూర్య నమస్కారం. సూర్యునికి వెళ్ళి నమస్కారం చేయమని. సాక్షాత్ భగవంతుడు ఒక అత్యంత శక్తి రూపంలో సూర్య భగవాన్ కింద ఉంటాడు, సూర్యనారాయణుడి కింద. ఆయనకు కూడా మనం వెళ్ళి నమస్కారం పెడతాం. భక్తులు ఏం చేస్తారంటే అదే విధంగా సూర్యుడిని కూడా వాళ్ళు దండం పెట్టుకోవాలి. మూడవది, ఇళ్లల్లో భగవద్గీత భాగవత పురాణాలను ఉంచుకుని దాన్ని విశ్లేషంగా రోజు పారాయణం చేయమని, ఏదో ఒక శ్లోకం అనువాదం ఆ విధంగా అన్నాం. అది మా మెయిన్ బిజినెస్. అది భక్తులు చేసే మెయిన్ బిజినెస్, మెయిన్ యాక్టివిటీ అది. భాగవతం, భగవద్గీతను భాగవతం ఈ రెండు. అందుకనే ఒక వైష్ణవాచార్యుల వైష్ణవ గీతలో ఈ విధంగా వర్ణించబడింది కదా. రాధారమణ భాగవత గీత ఈ రెండు ఉన్నాయి మనం ఆశ్రయించేది. భాగవతం అంటే భాగవతము, గీత అంటే భగవద్గీతను. ఈ ఈ విధంగా మూడవది వాళ్ళు చెప్పింది. నాలుగవది ఏంటంటే ప్రతి వారము మందిర దర్శనం. మన ఇస్కాన్ విజయవాడలో మేము పెట్టామన్నమాట కంపల్సరీ డివోటీస్కి. ఎవరైతే రెగ్యులర్గా 4 డివోటీస్ ఉంటారో భక్తులు, ఎవరైతే నిష్ఠతో దీక్ష వైపు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ప్రగతి చేయాలనుకుంటున్నారో, తప్పనిసరిగా వారానికి ఒకసారి ఆదివారం భాగవతం సత్సంగంలోకి రమ్మని. ఎందుకంటే సత్సంగంలోకి వస్తే మిగతా భక్తులు కూడా మనం చూస్తాం. అది ఒక సోషల్ ఈవెంట్ కింద కాదు. కొంతమంది సోషలైజింగ్కి వెళ్తారు, ఓకే, పేరెంటం కాదు ఇది. ఇదేంటండి ఫుల్ ఫోకస్ అనమాట. వచ్చి భగవంతుడు దర్శనం చేసుకుని కూర్చుని భాగవతం విని భక్తులందరితో కలిసి, తర్వాత కొంత భక్తులేమో వెళ్ళి వంట చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అందరికీ. మిగతా భక్తులేమో సర్వీస్ చేస్తారు. మిగతా భక్తులేమో కూర్చుని ప్రశాంతి తీసుకుంటారు. అది కూడా ఒక సేవే కదా. ఆ విధంగా ఒక ప్రోగ్రాం అన్నమాట, వారానికి ఒకసారి. అది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా వారానికి ఒకసారైనా మందిర దర్శనంకి వెళ్ళి అక్కడ భగవత్ సత్సంగంలో హరినామ సంకీర్తనం, భాగవతం వినాలి. గురు పూజ, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది నాలుగవది. తర్వాత నెలకొకసారి వాళ్ళంటారు, నెలకొకసారి వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఒక పీఠాధిపతి కానీ ఒక ఆశ్రమం కానీ వెళ్ళి అక్కడ రోజంతా ఏదో విధంగా తమ సేవలను అందించుకోవాలి. సేవలు అందించుకుని అక్కడ ఉన్న అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, వారానికి ఒకసారి ఒక పూట, నెలకు ఒకసారి రోజంతా, ఆ విధంగా ఒక సమర్పణ పెట్టుకునేటట్టుగా వాళ్ళు చెప్పారు. సో ఒక విధంగా చూస్తే ఇవన్నీ యాక్చువల్లీ వాళ్ళు అంటుంది ఎవరికి, మొత్తం హిందూ రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూకి ఈ విధంగా చెప్తున్నారు. మనం భక్తులే, మనకైతే ఇది వెరీ ఇంపార్టెంట్. మనకైతే మనం దీన్ని ఒక సంకల్పం కింద మార్చుకోవాలి. మీలో కూడా, మీరందరూ కూడా ఈ 5 తప్పకుండా మీరు 5 చేసినట్టు మీరు మన ఒక ప్రయారిటీ కింద పెట్టుకోవాలన్నమాట. 5 చేసేటట్టు. మీలో చాలా మంది ఆల్రెడీ చేసినట్టున్నారు ఇవన్నీ. 5 చేస్తే చాలా మంచిది. ఈ 5 కాకపోతే ఇందులో ఒక 3 చేస్తున్నారనుకోండి, 4వదాన్ని సంకల్పం కింద మార్చుకోండి. 4 చేస్తున్నాను, 4 దాకా చేస్తున్నాను, 5వ చేయలేకపోతున్నాను, దాన్ని సంకల్పం కింద మార్చుకోండి ఈ నూతన సంవత్సరంలో. 5 మొదట లేచి స్నానం చేసి తులసి పూజ, మనం మంగళారతితో పాటు తులసి ఆరతి కూడా చేస్తాం. రెండవది ఏంటంటే సూర్య భగవంతుడికి నమస్కారం. యాక్చువల్లీ మనం గమనించాలి, భగవంతుడు అత్యంత శక్తులు ఏదో రూపంలో ఉన్నాయి ఇక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఒకటి సూర్యుడు స్వయంగా సాక్షాత్ కనబడతాడు ఆయన దర్శించుకోవడం. మూడవది
మన భాగవత దర్శనం ప్రకారం మనం సూర్యుడిని మనం భాగవతంతో పోలుస్తాం అనమాట. అందుకే ఎవరైతే నిత్యం భాగవతం కూడా దర్శనం చేసుకుంటారో వాళ్ళు సూర్య భగవంతుని దర్శనం చేసుకున్నట్టు. ఉమ్. ఆ, ఈ అంధకారమైన ప్రపంచంలో ఆ, ఒక సూర్యుడిలాగా భాగవతం వచ్చింది. ఆ, అజ్ఞానాన్ని తొలగించి మన జ్ఞానం వైపు తీసుకెళ్ళడానికి. అది ఇంపార్టెంట్. మూడవది ఆ, మూడవది భగవద్గీత భాగవత పారాయణం నిత్యం చేయడం. నాలుగవది ఆ, వారానికి ఒకసారి మందిర దర్శనం, మార్నింగ్ ప్రోగ్రామ్. మందిరానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి అవుతున్న సేవల్లో పాల్గొని హారతికి పాల్గొని తర్వాత భాగవత శ్రవణం చేయడం వెరీ ఇంపార్టెంట్ భక్తులతో కలిసి. ఐదవది నెలకు ఒక్కసారైనా మొత్తం ఒక రోజంతా కేటాయించుకోవాలి డివోటీస్తో. కేటాయించుకుని ఒక యాత్ర కానీ ఒక పిక్నిక్ కింద కానీ కేటాయించుకుని భగవత్ సత్సంగంలో విని శ్రవణం చేసి సేవలు అందజేయాలి. ఈ విధంగా ఆ, ఒక సంకల్పాన్ని మనం ఈ నూతన సంవత్సరంలో తీసుకోవచ్చు. మనందరం ఈ విధంగా మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఇవాల్టి భాగవత సత్సంగంలోని ఒక ముఖ్య అంశాన్ని మనం మొదటి స్కందంలోని మొదటి అధ్యాయంలో 8వ నంబర్ శ్లోకం. సో రమణరావు ప్రభు ఎవరైనా షేర్ చేయండి అది. మొదటి స్కందంలోని మొదటి అధ్యాయంలోని 8వ శ్లోకం. ఓపెన్ చేసి పెట్టండి. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మాన్ మాతాజీ ఎవరైనా చేస్తారా? హరే రమణ కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మొదటి స్కందంలోని మొదటి అధ్యాయంలో 8వ నంబర్. అలాగే మాతాజీ. హరే చేస్తున్నారా రమణారావు ప్రభుజీ? మీరు చేస్తున్నారా? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. నేను శ్లోకం చదువుతాను, అప్పుడప్పుడు మీరు షేర్ చేయండి. ఓకే. అలాగే. వేతత్వం సౌమ్య తత్సర్వం తత్వతస్తద్ అనుగ్రహాత్ భూయుస్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యం అభ్యుత. మీరు ఓపెన్ చేసి పెట్టలేదా ప్రభుజీ? రమణరావు ప్రభు ఓపెన్ చేశాను రోజు చేస్తాను. ఇది సూత గోస్వామి సౌనకాది ఋషుల మధ్యలో నడుస్తున్న ఒక కన్వర్జేషన్. సౌనకాది ఋషులు కూర్చుని నైమిషార్యంలో సూత గోస్వామిని ఉద్దేశించి ప్రశ్న అడుగుతున్నారనమాట. కానీ ప్రశ్న అడిగే ముందు వాళ్ళు ఏం అడుగు చేస్తున్నారండి? ఆయన గుణాల గురించి చెప్తున్నారనమాట. మీరెంతో ఉత్తములు, మీరెంతో స్నిగ్ధులు, మీరెంతో మహనీయులు, మీ మహనీయతతో మీరేం చేయండి, మాకు ఈ ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి అని గురువు మీద ఉన్న శ్రద్ధను చూపిస్తున్నారు ఇక్కడ. ఎప్పుడైనా మీరు ఏదైనా క్లాస్కి వెళ్తారనుకోండి, జనరల్లీ మన అండర్స్టాండింగ్ ఏంటండి క్లాస్కి వెళ్ళడం అంటే, ఓకే ఏదో బాగుంది లెక్చరు, ఒకసారి వినేసి వచ్చేద్దాం అయిపోతుంది అనే ఉద్దేశంతో మనం అటెండ్ అవుతే అంత అది మన ప్రగతికి హెల్ప్ చేయదండి. ప్రగతికి హెల్ప్ చేయదు. మనం భగవద్భక్తిలో ప్రగతి పొందాలంటే ఒక శ్రద్ధ ఉండాలి భక్తుల సాంగత్యంలో. అదో శ్రద్ధ సాధు సంగ భజన క్రియ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ మూడు ఫస్ట్ అదో శ్రద్ధ, ఒక శ్రద్ధతో మన ఒక సాంగత్యంలోకి వెళ్తాం అనమాట. ఓకే సాంగత్యంలో ఇక్కడ వాళ్ళు ప్రసాదం బాగా పెడుతున్నారు, సో అక్కడికి వెళ్తాను, అదే నా మెయిన్ ఇంట్రెస్ట్. ఇంకా నాకు ఏ ఇంట్రెస్ట్ లేవనుకోండి, ఆ సాంగత్యంలో మనం ఇంకా పెరగాం, ఓన్లీ ప్రసాదం దాకా మనం పరిమితం అయిపోతాం అనమాట. కొంతమంది అంటున్నారు ప్రభుజీ ఇక్కడ వాళ్ళంతా పుష్ చేయరు నన్ను,
వాళ్ళు టెంపుల్కి రమ్మని, లేకపోతే మార్నింగ్ ప్రోగ్రామ్కి రమ్మని, లేకపోతే జపం చేయమని పుష్ చేయరు. వాళ్ళకి డొనేషన్ ఇచ్చేయండి సరిపోతుంది, వాళ్ళు ఆనందంగా ఉంటారు, మేము కూడా ఆనందంగా ఉంటాం మాళ్ళల్లో. దానికని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం అది కష్టం ప్రభు. అలాంటి అలాంటి మందిరం, అలాంటి సాంగత్యంతో వెళ్తాను ప్రభు. నాకు అంతాను వినాలని ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఓకే, ఏదో సేవ ఇవ్వాలి, ఇచ్చేసాను, అయిపోయింది, నా పని అయిపోయింది. అండ్ వాళ్ళు కూడా పని అయిపోయింది అనుకుని వాళ్ళు కూడా ఊరుకున్నారు. అలా ఉంటే బాగుంటుంది. పుష్ చేసే వాళ్ళు నాకు వద్దు. ఎందుకు వాళ్ళు నా 16 మాలు చేయమంటున్నారు, ఎందుకు వాళ్ళు 4 నియమాలు పాలన చేయమంటున్నారు? అలాంటి సాంగత్యం వల్ల నాకు కష్టం అవుతుంది. అంటే వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు పరిమితం అయిపోతున్నారు, సీమితం అయిపోతున్నారు అక్కడ. ప్రగతి పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. శ్రద్ధ అంటే ఏంటంటే సత్సంగంలో శ్రద్ధ అంటే ఏంటి? ఆ సంగత్యంలో ఉండడం వల్ల, వాళ్ళు చెప్పేది వినడం వల్ల వినికిడి శక్తి పెంచుకోవాలన్నమాట అక్కడ. ఓకే, నేను ఎన్నేళ్ళైనా నేను భక్తుల నుంచి వింటాను, వాళ్ళు చెప్పింది నేను అర్థం చేసుకుని పాటించడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి ఆలోచనతో ఉండాలి. ప్రభు నేను 10 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నాను కొంతమంది అంటారు. ఇప్పుడు నాకు మందిరం అవసరం లేదు, సాంగత్యం అస్సలు అవసరం లేదు, ఇంకా నేనే సాంగత్యం ఇస్తాను మిగతా వాళ్ళకి. అలాంటి ఉద్దేశాలతో ఉంటే కష్టం. అందుకే అదో శ్రద్ధ ఉండాలి. ఇక్కడ సౌనకాది ఋషులు, వీళ్ళందరూ ఋషులు. వీళ్ళు సాధారణ మనుషులు కాదు, వీళ్ళు ఋషులు. వాళ్ళు ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్ళు, వేదశాస్త్రాల మీద పట్టున్న వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? లోక కళ్యాణం కోసం నా ఒక్కడే శక్తి వల్ల కాదు, మా అందరం కలిసి కట్టి సూత గోస్వామిని ఒక వ్యాస గద్దె మీద కూర్చోపెట్టి ఆయనను అడుగుతున్నారనమాట. ఏం చెయ్యాలని ప్రశ్న అడుగుతున్నారు. జనరలీ ప్రశ్నోత్తరాలు కొత్త వాళ్ళు అడుగుతారు ప్రభుజీ, మేము పాతోళ్ళం ప్రభు, మాకు ఆల్రెడీ అన్నీ తెలుసు అనుకుంటాం. పాతోళ్ళంటే నేను ఒక రాష్ట్రం 2 నెలల నుంచి 3 నెలల నుంచి నేను భగవద్గీత చదువుతున్నాను, నేను జపం చేస్తున్నాను, నేను ఎంతో భక్తురాల్ని, ఇంట్లో వాళ్ళు నన్ను యాక్చువల్లీ పెద్ద భక్తురాల కింద గమనించారు, నాకు ఇవన్నీ అవసరం లేదు అనే ఆలోచనతో ఉంటే ఆ సత్సంగానికి మనం వాల్యూ ఇవ్వనట్టు. ఎప్పుడైనా కానీ సాంగత్యం ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే శ్రద్ధతో తీసుకోవాలి. ఇక్కడికి వచ్చింది దేనికి? వినడం కోసం. విని ఏదో నేర్చుకోవాలి, నా జీవితంలో ప్రగతి చెందాలి అలా అనుకోవాలి. కానీ ఓకే నేను వస్తున్నాను జస్ట్ ఎగ్జామినింగ్ కోసం, ఇక్కడ పరీక్షించడం కోసం. బాగున్నారా వీళ్ళు, బాగా చేస్తున్నారా, ఏంటి వీళ్ళు దేని గురించి పిలుస్తున్నారు, ఏంటి చెప్తున్నారు, బాగుంటే చూస్తాను, లేకపోతే ఇంకో చోట. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి, మార్కెట్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట దొరికేవి. సో ఏ విధంగా ఆధ్యాత్మికంగా కూడా చాలా మంది ఏమవుతారంటే ఇటు అటు పరిగెడుతూ ఉంటారు. ఒక చోట కమిట్మెంట్ కింద ఉండదు, కష్టం అయిపోతుంది వాళ్ళకి. ఎందుకు ఒక చోట కమిటెడ్గా ఉండడం ప్రభు? అన్ని చోట్ల ఎందుకు తిరగకూడదు, అన్ని చోట్ల ఎందుకు వెళ్ళకూడదు? ఇది బాగుంది కదా, అది బాగుంది కదా, ఇక్కడ ఇది బాగుంది, అక్కడ అది బాగుంది అని ఆలోచిస్తుంటారు. పర్లేదు, సాంగత్యం కింద మనం భక్తి మార్గంలో ఉన్న విధుల్ని ఏదైనా మనం ఎక్కడైనా ఏంటైనా స్వీకరించవచ్చు. కానీ ఒక చోట శ్రద్ధ ఉండాలి. ఒక సాంగత్యంలో అలాంటి శ్రద్ధ అంటే అక్కడ ఒక నమ్మకం పెట్టుకోవాలి, అక్కడ వినే శక్తి ఉండాలి, వాళ్ళు చెప్పేది ఒక విని పాటించే ఉద్దేశం ఉండాలి, అక్కడ తమ హృదయాన్ని వ్యక్తం చేసుకునే సంబంధం గట్టిపరచుకోవాలన్నమాట, బలపరుచుకోవాలి. ఉన్న సంబంధాలు బలపరుచుకుంటే ఏమవుతుందండి, న్యాచురల్గా మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేయగలం. ఇది నా పరిస్థితి చెప్తుంది. ఓకే, నేను విధంగా గ్రాడ్యువల్గా ఏమవుతుందండి, మన లైఫ్లో మారుతున్నాం, భక్తి మార్గంలోకి ఇంటెన్స్ అవుతున్నాం. మన జీవితంలో చూడండి, మనం అనుకోకుండానే మన భక్తిలోకి వచ్చాం. ఎవరైనా అనుకున్నారా నేను భక్తిలోకి రావాలి, శుద్ధ భక్తురాలను అవ్వాలని? ఎవరు అనుకోలేదు. మనల్ని ఎవరు ఆ విధంగా ప్రార్థించలేదు. కానీ మనం ఎందుకు ఈ మార్గంలోకి ఉన్నామంటే ఇది కృష్ణుడి కృప. కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉండి ఏం చేస్తాడండి, మన హృదయంలో భక్తిని పెంపొందిస్తున్నాడు గురుతత్వం ద్వారా. ఈ గురు అనేవారు సాధు రూపంలో మనకి సాంగత్యం ఇస్తూ ఉంటారు. ఆ సాధు ఒక గృహస్థ, ఒక లేడీ అవ్వండి, ఒక ప్రభుజీ అవ్వండి, ఒక చిన్నపిల్లాడు అవ్వండి, లేకపోతే ఒక బ్రహ్మచారిని అవ్వచ్చు, లేకపోతే ఒక సన్యాసిని అవ్వచ్చు. ఈ సాధు అనేవారు ఈ సాధు సాంగత్యంలో, సత్సంగత్యంలో మీరు పరిచయం అయినప్పుడు భక్తికి, అప్పుడు ఆ సాంగత్యాన్ని మనం ఎంతో సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా అంటే
వాళ్ళు చెప్పింది అంటే వాళ్ళు చెప్పింది కూడా మన శాస్త్రాల ప్రకారం ఉండాలి, గురువులు చెప్పిన ప్రకారం ఉండాలి. ఆ? గురువు శాస్త్రాలు చెప్పినట్టు సాధు వ్యవహరించాలి. అండ్ ఈ విధంగా మనం భక్తుల సాంగత్యాన్ని ఒక కమిట్మెంట్ గా తీసుకోవాలన్నమాట. ఇలా అనుకోకూడదు, ప్రభుజీ ఇక్కడ ఇది బాగుంది సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వస్తాను, అక్కడ అది బాగుంది ఆ ప్రోగ్రామ్కి అక్కడికి వెళ్తాను, తర్వాత ఇక్కడ వెళ్తాను. నువ్వు ఎవరిని కన్సల్ట్ చేస్తున్నావమ్మా బాబు అంటే, ప్రభు అవేం లేవు, కన్సల్టేషన్ ఎందుకు ప్రభు, నాకు నేను కూర్చుని నామ జపం చేస్తే సరిపోతుంది, నాకు అన్నీ సాక్షాత్కారం అయిపోతాయి హృదయంలో, ఏం చేయాలనేది. ఆ? అంటే జనరల్ ఏంటంటే మనం మనసుని ఫాలో అవుతున్నట్టు. ఒక శిష్యుల కింద మనం గురువు మీద ఉన్న శ్రద్ధను పెంపొందించుకోవాలి. ఉం. ఇక్కడ కూడా సౌనకాది ఋషులు ఏం చేస్తున్నారండి, సూత గోస్వామిని అలా ఆ స్థాయిని ఇచ్చి ఆయన మీద నమ్మకం పెడుతున్నారు. ఇక్కడ ఈ 8వ నంబర్ శ్లోకంలో అదే విధంగా వ్యక్తం చేశారు ఇక్కడ వాళ్ళు. ఆ? ఆ. ఉం. ఈ శ్లోకాన్ని మనం ఇప్పుడు చదువుదాం. కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభుజీ, శ్లోకాన్ని జూమ్ ఇన్ చేయండి. యా, మీరందరూ రిసైడ్ చేయండి అని కాదు. వేతత్వం సౌమ్య తత్సర్వం వేతత్వం సౌమ్య తత్సర్వం వేతత్వం సౌమ్య తత్సర్వం వేతత్వం సౌమ్య సౌమ్య తత్సర్వం తత్వతస్తద్ అనుగ్రహాత్ తత్వతస్తదనుగ్రహాత్ తత్వతస్తద్ అనుగ్రహాత్ తత్వతస్తదనుగ్రహాత్ భూయుస్నిగ్ధస్య శిష్యస్య భూయుస్నిగ్ధస్య శిష్యస్య భూయుస్నిగ్ధస్య శిష్యస్య భ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యం అప్యుత గురవో గుహ్యమప్యుత గురవో గుహ్యం అప్యుత గురవో గుహ్యమప్యుత. ఇంకోసారి మనం పారాయణ చేద్దాం. ఏతత్వం సౌమ్య తత్సర్వం వేతత్వం సౌమ్య తత్సర్వం తత్వతస్తద్ అనుగ్రహాత్ తత్వతస్తదనుగ్రహాత్ భూయుస్నిగ్ధస్య శిష్యస్య భ్రూయుస్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యం అప్యుత గురవో గుహ్యమప్యుత. ఎవరైనా ఒక మాతాజీ అనువాదం తాత్పర్యం చదవండి. ఓకే? ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో శ్రీల ప్రభుపాదులు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారనమాట మన భక్తులకి. ఈ భక్తిలో మనం పైకి వెళ్ళాలంటే శ్రీల ప్రభుపాది వాణిని అంటే ప్రభుపాదులు చెప్పిన తాత్పర్యాలని, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని నిష్ఠతో మనం స్వీకరించాలి. ఇది మీరు అటెంటివ్ గా వినండి. ఎవరో ఒక మాత చదవండి, అనువాదం తాత్పర్యం స్లోగా చదవండి. ఇది ఇంత పెద్దదేం లేదు దీని భాష్యం. ఎస్, ఎవరైనా హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. మీరు సౌమ్యులు గనుక మీరు నమ్రత కలిగిన శిష్యున పొసగడి గుహ్య జ్ఞానము నంతటిని మీకు అనుగ్రహించిరి కనుక మీరు శాస్త్రీయముగా వారి నుండి గ్రహించినదంతయు మాకు తెలియజేయుడు. భాష్యం కూడా చదవాలా ప్రభుజీ? చదవండి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సూత గోస్వామికి ఉద్దేశించి సౌనకాది ఋషులు ఇలా చెప్తారనమాట. మీరు అంటే ఎవరు అక్కడ? సూత గోస్వామి. మీరు సౌమ్యులు గనుక అంటే సూత గోస్వాములు మీరు సౌమ్యులు కనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యును కొనసడిగి గుహ్య జ్ఞానమును వంటిటిని మీకు అనుగ్రహించిరి. అంటే ఏంటి అక్కడ? మీరు సౌమ్యులు కాబట్టే మీకు ఆ గుహ్య జ్ఞానాన్ని మీ గురువులు మీకు అందజేశారు. అంటే ఆయన గురువు కింద ఒక వ్యాసగద్దె మీద కూర్చోపెట్టారు. కానీ శిష్యులకి అర్థమైంది ఏంటంటే, సౌనకాది ఋషులకి ఈ గురువు కూడా ఒకప్పుడు శిష్యుడే. ఈ గురువు కూడా ఒకప్పుడు శిష్యుడే. ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, ప్రభుజీ మాతాజీ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారంటే అడగండి, నేను ఎవరిని ఫాలో అవును.
నేనే ఫాలో అవుతాను, నాకు ఇష్టం వచ్చినవి చేస్తాను. అది కొంతమంది అంటారు, నేను ప్రభుపాదని ఫాలో అవుతాను ప్రభుజీ, ప్రభుపాలు చెప్పినంత ఫాలో అవుతాను. కానీ బహిరంగంగా అంటే ఎక్స్టర్నలీగా మీరున్న పరిస్థితిలో, ఇప్పుడున్న సమయంలో మీరు ప్రభుపాదులు ప్రతినిధిత్వంలో ఉన్న ఏ గురువుని మీరు ఫాలో అవుతున్నారు అడగండి. చాలా మందికి అది ఉండదు. ప్రభుజీ అదంతా అవసరం అంటారా? అదేం అవసరం లేదు. ప్రభుపాద పుస్తకాలు సరిపోతాయి, చదివేస్తే అయిపోతాయి అన్ని. కాదు, అసలు కాదు. ఆ, ఒకవేళ పుస్తకాలతోనే అన్నీ అయిపోతూ ఉంటే విద్యాలయాలు ఎందుకండి? అదేవిధంగా దేవాలయాలు కూడా ఉండేది ఎందుకండి? దైవం దైవానికి సమీపంగా చేరుకునే అవకాశం కోసమే దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో సాధువులు ఉంటారు, సాంగత్యం తీసుకోవాలి. ఆ సాంగత్యంలో కూడా ఒక గురువుని ప్రతినిధిత్వం చేస్తున్న వాళ్ళని మనం అనుసరించాలి. ఆ అనుసరిస్తేనే అప్పుడు ప్రగతి పొందుతాం. ఇక్కడ సూత గోస్వామిని ఉద్దేశించి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు సౌమ్యులు, మీకు గుయ్యగాన మీ గురువులు అందజేశారు, అది మేము వినాలనుకుంటున్నాం, మాకు తెలియజేయండి. అదే వాళ్ళు వినాలనుకుంటున్నారు. ఒకవేళ ఆయన గురువు కాకపోతే, ఆయన ఎవరిని గురువులు ఫాలో అవ్వకపోతే వీళ్ళు కూడా ఆయన ద్వారా పొందరు అసలు లైఫ్లో. ఇప్పుడు మా జీవితంలో కూడా మేము ఒక బ్రహ్మచారి కింద ఉన్నప్పుడు ఎప్పటి నుంచి భక్తి స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి ఎవరైతే మాకు ఈ భక్తి జ్ఞానాన్ని, ఈ భక్తి విధిని మాకు అంటే గోరు ముద్దులు పెట్టి పెట్టి పెంచారో వాళ్ళతో పరిచయం ఇప్పుడు దాకా పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళతో మేము కూడా వినాలి. ఇప్పుడు మీకు చెప్పినప్పుడు మీరు ఎలా వింటున్నారో మేము కూడా రోజు శ్రద్ధతో వింటూ ఉంటాం. ఆ వినడం వల్లే ఆ కనెక్షన్ ఉంటుంది, లేకపోతే ఆ కనెక్షన్ ఉండకపోతే కష్టం కదా. ముందు ఒక జే కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉండేవాడు పురాణంలో, ఐ థింక్ ఒక 40-50 ఏళ్ల ముందు. ఓకే, ఈ జే కృష్ణమూర్తి ఆయన సిద్ధాంతం ఏంటండి? ఏ గురువుని నమ్మకండి అని ఆయన మొత్తం ఒక ప్రచారం చేసేవాడు అనమాట. ఆయన పుస్తకాలు కూడా రాశాడు దాని గురించి, ఎన్నో చోట్ల వెళ్ళి లెక్చర్లు కూడా ఇచ్చేవాడు అనమాట భారతదేశంలో. ఏ గురుని నమ్మకండి, మీ మనసునే నమ్మకండి అని పుస్తకం రాశాడు. ఇప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఏ గురుని నమ్మనప్పుడు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి కదా? మీరు ఏ గురుని నమ్మద్దని చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా నమ్మం మేము. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? గురుతత్వం అనేది వెరీ ఇంపార్టెంట్. గురు అనేవాడు ఒక ఫోటోలో ఉండి నేను పూజ చేస్తాను ప్రభు, అదే గురువు అంటే ఆ సంబంధం అంత బలమైనది కాదు. దాన్ని బలపరుచుకోవాలంటే ఆ గురువుని ప్రతినిధ్యం చేస్తున్న భక్తుల సాంగత్యాన్ని మనం తీసుకోవాలి. వాళ్ళ ద్వారా గురువు ఏం అడుగుతున్నారు అనేది శిక్షణ మనం పొందాలి, దాన్ని పాటించాలి. ఆ విధంగా మన సంబంధం బలపడుతుంది అనమాట. ఒకసారి ఒక పెద్ద మందిరం, ముంబైలో ఒక పెద్ద మందిరానికి లోకనాథ్ స్వామి మహారాజ్ వచ్చారనమాట. లోకనాథ్ స్వామి మహారాజ్ ఆయన రాగానే అక్కడున్న భక్తులందరూ గెంతులేస్తున్నారనమాట. హరి బోల్, గురు మహారాజ్ వచ్చారు, గురు మహారాజ్ వచ్చారని అందరూ వేస్తున్నారు. సో అక్కడ రాగానే అక్కడున్న అధ్యక్షులు, మందిర అధ్యక్షుల్ని అడిగారనమాట లోకనాథ్ మహారాజ్, మరి ఈ శిష్యుడు ఉన్నాడు కదా ఇక్కడ, ఇంత బాగా గెంతులేస్తున్నాడు, సంకీర్తన చేస్తున్నాడు, ఈయన మందిరాల్లో ఏం సేవ చేస్తున్నాడు, మందిరంలో అవుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్నాడా అనేది ఆ లోకనాథ్ మహారాజ్ ఎవరిని అడిగారు? అధ్యక్షులు అడిగారు, శిష్యులు అడగలేదు. ఆయన ఎవరిని అడిగారు? అధ్యక్షులు అడిగారు. అధ్యక్షులు అంటే, మహారాజ్ ఈ భక్తుడు అయితే మీరు ఎప్పుడు వస్తే అప్పుడే వస్తాడు ఆయన, మీరు వస్తున్నారనే వచ్చాడు, లేకపోతే వచ్చేవాడు కాదు, అప్పుడప్పుడే కనపడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆ శిష్యుడికి వాళ్ళ గురువు మీద ప్రేమ ఉందా లేదా, ఆ శ్రద్ధ ఉందా లేదా? అది మనం గమనించాల్సిన ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు కూడా ఎలా అర్థం చేసుకుంటాడు, శిష్యులు నియమితపూర్వకంగా నేను చెప్పే శిక్షణని పాటిస్తున్నారా లేదనేది. అది సాంగత్యం ద్వారానే కదా. ఆ గురువులే ఏం చేస్తారంటే మనకి ఈ భక్త సాంగత్యం ఇచ్చారు. భక్త సాంగత్యంలో మనం ఆ గురువుని ప్రతినిధ్యం చేస్తున్న వాళ్ళ నిష్ఠతో మనం ఏ విధంగా పాటిస్తే వాళ్ళు ఫాలో అవుతే ఆ విధంగా మనం పెరుగుతాం.
లేకపోతే చాలా కష్టం ఇక్కడ. ఈ ప్రిన్సిపల్ ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో దీని గురించి వర్ణించబడి ఉన్నది అనమాట. మనం గురువు సాంగత్యాన్ని స్వీకరించాలి. కొంతమంది ఉంటారు భగవంతుడే అంటారు, నాకు భగవంతుడితోనే సంబంధం. చాలా మంది వస్తారు టెంపుల్స్కి, మా శ్యామ సుందర్ టెంపుల్కి చాలా మంది వస్తారు, నిష్ఠగా వస్తారు. కానీ వాళ్ళకి ఓన్లీ రాధా శ్యామ సుందర్లే, ఇంకే భక్తుడి గురించి నాకు సంబంధం లేదు, ఎలాంటి విధి విధానాలతో సంబంధం లేదు. రాధాకృష్ణ నేను, అది కూడా ఒక సెంటిమెంట్ కింద కొంతసేపు పనిచేయచ్చేమో, కానీ వాళ్ళ భక్తిలో అభివృద్ధి మాత్రం పొందడం చాలా కష్టం. అప్పుడప్పుడు ఆ రాధాకృష్ణ నేను అనే ఉద్దేశంలో భావనలు ఏమవుతారండి, వాళ్ళు మిగతా వాళ్ళని చిన్న చూపుగా చూస్తారు, మిగతా ఉన్న భక్తులందరినీ. దాంతో వైష్ణవ అపరాధం అవుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నేను భగవంతుని ఆలోచనతో ఉండకూడదు. నేను భగవంతుడి మధ్యలో ఎవరున్నారండి? భక్తులు ఉన్నారు, విశేషంగా గురువు ఉన్నారు. ఇప్పుడు ఆ గురు సాంగత్యాన్ని కూడా మనం శ్రద్ధతో తీసుకోవాలి. శ్రద్ధ అంటే ఆయన ఎంత మహనీయులో, ఆయన ఎంత స్వామిలో అర్థం చేసుకోవాలి. ఆయన కూడా ఆయన గురువులు మీద శ్రద్ధ చూపించారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గురువులందరినీ చూడండి, అబ్జర్వ్ చేయండి. వాళ్ళందరూ వాళ్ళ గురువులతో ఉన్న ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉందన్నమాట. ఆ స్ట్రాంగ్ కనెక్షన్ పెట్టుకుని ఉంటున్నారు. ప్రభుపాద మీద ఆ శ్రద్ధ ఉంది, ఆ శ్రద్ధతో వాళ్ళు సేవలు అర్పిస్తున్నారు. వాళ్ళని చూసి మనకి ప్రభుపాదులు గుర్తుకొస్తారు. అలా ఉండాలి సాంగత్యం. మనం గురువుని చూస్తున్నప్పుడు వాళ్ళ గురువు గుర్తుకు రావాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను గురువుని అయ్యాను కానీ నేను ఏ గురువుని ఫాలో అవ్వట్లేదు, నాకు ఏ ప్రభుపాదని ఫాలో అవ్వని అవసరం లేదు, నేనే గురువు, నేనే చూసుకుంటా, నేను అన్నీ చేస్తాను. అలాంటి మనోభావన ఉన్నవాళ్ళు యాక్చువల్లీ ఎవరిని కూడా ఆ విధంగా అభివృద్ధి పెంపొందించలేరు. ఆ శక్తి లేదు. ఆ శక్తి కావాలంటే మన కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ఎలక్ట్రిసిటీ కావాలి, మీ ప్లగ్ పాయింట్లో మీరు పెడతారు ప్లగ్ని ఛార్జింగ్కి మొబైల్ని, కానీ ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులోకి కరెంట్ రావాలి కదా. ఆ కరెంట్ రావాలంటే ఆ బోర్డులో ఉన్న వైర్లన్నీ మెయిన్ పవర్ హౌస్కి కనెక్ట్ అవ్వాలి, బయట ఉన్న ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ అయి ఉండాలి. ఆ కనెక్షన్ లేకపోతే పవర్ ఎలా వస్తుందండి? ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ లేకపోతే. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఒక కనెక్షన్ ఉండాలి, దేంతో సిటీలో ఉన్న మెయిన్ పవర్ హౌస్ దగ్గర. ఆ కనెక్షన్ లేకపోతే కరెంట్ వస్తుందండి? రాదు. ఆ విధంగా మనకి శక్తి ఎలా ఉందండి? మనందరికీ మనలో ఉన్న ఓ శక్తి, భక్తి శక్తి ఎలా వస్తుందండి అని గురువు కృప వల్ల, సాంగత్యం వల్ల. ఆ గురువు ఒక్కడే కూడా ఆ సాంగత్యం. గురువు తన భక్తుల మాధ్యం ద్వారా సాంగత్యం ఇస్తాడనమాట. ఆ విధంగా ఆ కనెక్షన్ మనం గమనించాలి, ముందు గమనించి దాన్ని మనం శ్రద్ధతో స్వీకరించాలి. అలా ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకున్నారు. సూత గోస్వామి ఊరుకుని అక్కడ కూర్చోపెట్టలేదు ఆయన, అక్కడ వ్యాసగద్ది మీద. ఆయన మీద ఉన్న శ్రద్ధ ఏంటండి, ఈయన కూడా ఈ సూత గోస్వామి కూడా ఆయన గురువులని పాటించాడు. ఏంటి, ఎప్పుడండి అది? వారికి ఎలా తెలుసు అంటే, పూర్వంలో గంగా తీరాన్న సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజుకి సంబోధిస్తున్నప్పుడు అక్కడ పరీక్షిత మహారాజు జీవనాన్ని, పరీక్షిత మహారాజు దర్శనం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఋషులు మునులు అక్కడికి వచ్చారు. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత మహారాజుకి సంబోధిస్తున్నప్పుడు అందులో అక్కడ 80,000 ఋషులు కూర్చుని ఉన్నారు, మునులు కూర్చున్నారు. అందులో ఒక ఆయన ఎవరండి? సూత గోస్వామి. అక్కడ సూత గోస్వామి కూడా కూర్చుని ఉన్నాడు అనమాట. ఆయన విన్నాడు భాగవతం సుఖదేవ్ గోస్వామి నుంచి. పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి చదువుతున్న సంభాషణ విన్నాడు శ్రద్ధతో. విని దాన్ని సాక్షాత్కారం చేసుకుని ఇప్పుడు అలాంటి స్థాయికి చేరుకున్నాడు ఆయన. ఒక వ్యాసగద్ది మీద కూర్చుని అక్కడ సంబోధించే స్థాయికి. ఆ సంబోధిస్తున్నప్పుడు కూడా సూత గోస్వామి ఏం చేస్తాడండి, ఆయన గురువు గారికి నమస్కరిస్తాడు, సుఖదేవ్ గోస్వామికి. ఈ విధంగా మనం గమనించాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ విషయం. ఇది మనం కూడా మన భక్తిలో ప్రగతి పొంది ఎప్పుడు నాకు కనెక్షన్ పెట్టుకుంటే, ప్రభు నేను జపం చేస్తాను కదా ఇంట్లో, సరిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకంటారు? సరిపోతుంది, అయిపోతుంది, ప్రగతి అవ్వదు.
బాగానే ఉంటుంది కానీ ప్రగతి పొందాలంటే, అభివృద్ధి చెందాలంటే భక్తులు ఆ, ముందు చేరుకోవాలంటే ఇదంతా ఇంపార్టెంట్. అందుకే మేము ఇక్కడ పెట్టాం కంపల్సరీగా. ఉన్న భక్తులందరూ కూడా ప్రయత్నించాలి భగవత్ సత్సంగంలోకి రావడం కోసం. వచ్చి అక్కడ భక్తులను అనుసరించడం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇప్పుడు భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చదవండి. శ్రీలా ప్రభుపాదుల వారి భాష్యము. ఆధ్యాత్మిక గురువును సంతృప్తి పరిచి ఆయన నుండి మనస్ఫూర్తి ఆశీర్వాదములను పొందగలుగుటయే ఆధ్యాత్మిక జీవన విజయ రహస్యమై ఉన్నది. కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ గురువాష్టకంలో ఇట్లు కీర్తించిరి. శ్రీ గురు దేవుల పాద పద్మములకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. ఆయనకు ప్రియమును గూర్చుట ద్వారానే ఎవరైనాను శ్రీకృష్ణునకు ప్రియమును గూర్చగలరు. ఆయన అప్రియుడైనచో ఆధ్యాత్మిక ప్రగతి యందు గొప్ప ఉపద్రవం వాటిల్లగలదు. కనుకనే ఆధ్యాత్మిక గురువునకు నమ్రుడనై అనుకోగా వర్తించుట శిష్యునకు అత్యంత అవసరము. శిష్యునిగా శ్రీల సూత గోస్వామి అట్టి యోగ్యతలనన్నింటినీ కలిగి ఉన్నందునే పండితులను ఆత్మదర్శులను అయిన వ్యాసాది గురువుల నుండి దివ్యానుగ్రహమును పొంది ఉండెను. శ్రీల సూత గోస్వామిని ప్రామాణికుడైన వక్త అని నైమిషారణ్యమున ఋషులు నిర్ణయించినందునే ఆయన ద్వారా శ్రవణము చేయుటకు ఉత్సాహమును కలిగి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇందులో శ్రీల ప్రభుపాద చెప్తున్న ఒక్కొక్క సెంటెన్స్ వెరీ పవర్ఫుల్ అన్నమాట. ఇందులో మనం గమనించాల్సిన ముఖ్య ఈ భాష్యంలో మొదటి లైన్ అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ముఖ్యమైనది అన్నమాట. ఓకే, మళ్ళీ చదవండి. ఆధ్యాత్మిక గురువును ఆధ్యాత్మిక హరే కృష్ణ. గురువుని సంతృప్తి పరిచి ఆయన నుండి మనస్ఫూర్తి ఆశీర్వాదములను పొందగలుగుటయే ఆధ్యాత్మిక జీవన విజయ రహస్యమై ఉన్నది. ఇది శ్రీల ప్రభుపాదుల అనువాదం భాష్యంలో మొదటి లైన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు కంఠస్థం పెట్టుకోండి. ఓకే, ఆధ్యాత్మిక గురువును, నా వెనకాత మీరు చెప్పండి. ఆధ్యాత్మిక గురువును ఆధ్యాత్మిక గురువును సంతృప్తిపరిచి ఆయన నుండి మనస్ఫూర్తి ఆశీర్వాదములను పొందగలుగుటయే ఆధ్యాత్మిక జీవన విజయ రహస్యమై ఉన్నది. విజయ రహస్యం. మన జీవితంలో విజయాన్ని పొందాలనుకుంటాం. జయం అంటే ఏంటండి? పోరాటం అవుతుంది అనమాట. రెండు రాజ్యాల మధ్యన పోరాటం, యుద్ధం అవుతుంది. అందులో గెలిచిన వాడికి జయం అయిందంటాం. జయం అంటే వాళ్ళకి ఓకే, వాళ్ళు గెలిచారు. విజయం అంటే ఏంటంటే ఆ గెలుపు నిలబెట్టుకోవడం, దాన్ని విజయం అంటారు అనమాట. జయం అంటే గెలవడం, కానీ గెలుపు నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది విజయం అంటారనమాట. అందుకే మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక పోరాటం లాంటిది కదా. మనందరం కూడా పోరాడుతున్నాం. దేంతో అండి? మాయాశక్తితో. మాయాశక్తితో పోరాడుతున్నప్పుడు మనకి జయం కలుగుతుంది. కొంతమంది మనలో చాలా మంది ముందు భగవత్ నామ సంకీర్తన చేయట్లేదు, చేసేవాళ్ళం కాదు. కానీ భగవత్ సత్సంగంలో వచ్చి ఆ మాయాశక్తిని అధిగమించి మనం హరినామ సంకీర్తన జపం యజ్ఞం కింద స్టార్ట్ చేసాం కదా. ముందు అనుకునే వాళ్ళని ప్రతి 2 మాలలు చేయాలా, చాలా కష్టం, టైం ఉండదు. ఇప్పుడు సరళంగా అయిపోతుంది 16 మాలలు. 16 మాలలు చేయడం అనేది అంత పెద్ద కష్టమేం కాదు. ఇలాంటివి జయాలు. కానీ ఈ జయాన్ని విజయం కింద మార్చుకోవాలి. అంటే అది ఆ జయాన్ని మనం నిలబెట్టుకుని అభివృద్ధి పొందాలంటే దానికి ఏంటంటే రహస్యం, ఆ విజయ రహస్యం ఏంటండి? ఆధ్యాత్మిక గురువుని సంతృప్తి పరచడం. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు అనేది ఒక మనిషి కాదు, ఒక తత్వం. ఆధ్యాత్మిక గురుతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. విశేషంగా ఇస్కాన్లో శ్రీల ప్రభుపాద ఇచ్చిన గురుతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
శ్రీల ప్రభుపాదు ప్రతి ఒక్కరికి శిక్షా గురు. అందరికన్నా ప్రముఖ వశిష్ట విశిష్ట శిక్షా గురు ఆయన ప్రతి ఒక్కరికి. అందుకే మనం ఏం చేస్తాం, నియమిత పూర్వకంగా ఆయన ఇచ్చిన భాష్యాలను, అనువాద తాత్పర్యాలను మనం రోజు ఈ విధంగా భగవద్గీత కానీ భాగవతం కానీ పట్టుకొని దాని ద్వారా మనం నేర్చుకుంటాం అని ప్రిన్సిపల్స్. ఆయన ప్రతి ఒక్కరికి, ఇప్పుడనే కాదు ఎప్పటికైనా ఆయన ప్రతి ఒక్కరికి శిక్షా గురువు కిందే ఉంటారు. ముఖ్య శిక్షా గురువు కింద, విశిష్ట శిక్షా గురువు కింద ప్రతి ఒక్కరికి మనందరికీ ఉంటారు ఆయన. కానీ ఇక్కడ ఒక పొరపాటు అవుతుంది ఏంటంటే, ఆయనే గురువు, ఇంకెవరు గురువు కాదు నాకని. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి అభివృద్ధి చెందడం కష్టం. ఎందుకంటే ఆ ప్రభుపాదులను ఏ విధంగా మీరు సంతృప్తి పరచగలరు? అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా నేను చదువుకుంటున్నాను, నేను ప్రభుపాదుని వింటున్నాను, నాకు ఇష్టమైంది చేస్తాను. అలానే కొన్ని సంగతులు ఉన్నాయి, కొన్ని సంఘాలు ఉన్నాయి మన ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళు ఒక ప్రభుపాదుని నమ్ముతారు, మిగతా గురువులందరినీ నమ్మరు. నమ్మడం కాదు, వాళ్ళని ద్వేషిస్తారు. ద్వేషించడమే కాదు, వాళ్ళని నిందించడం కూడా చేస్తూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. నాకు ఒక నాకు ప్రభుపాద మీద ఉన్న శ్రద్ధని ఇంకో గురువు మీద నింద కింద చూపించకూడదు. అర్థమవుతుందా? నాకు ప్రభుపాద మీద శ్రద్ధ ప్రేమ ఉంది, అలాని మిగతా గురువులు నిందిస్తాను అంటే కుదరదు. నాకు కృష్ణుడి మీద ప్రేమ ఉంది, అలా అని మిగతా ధర్మాల మీద ఉన్న భగవంతుడిని నేను నిందిస్తానంటే అది కూడా కుదరదు. దేవతలను కూడా మనం నిందించకూడదు. మన కృష్ణుడి మీద శ్రద్ధ ఉందని దేవతలను కూడా నిందించాం. అలాంటిది నాకు ఒక పర్టికులర్ గురువు మీదే శ్రద్ధ ఉంది, మిగతా వాళ్ళు అసలు అవసరం లేదు, వాళ్ళు నిందిస్తాననే ఒక ఆలోచన ప్రకృతి ఉన్నాను. అలాంటి ప్రకృతి ఉన్న వాళ్ళు ఎప్పటికీ ప్రగతి పొందరు. విజయ రహస్యం ఏంటండి? సంతృప్తి పరచడం, ఆధ్యాత్మిక గురుతత్వాన్ని సంతృప్తి పరచడం. అందుకే మొదటగా మనం మన జీవితంలో అబ్జర్వ్ చేసిన ఎవరండి? మొదట శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ముఖ్య శిక్ష గురు కింద ఏళ్ల పాటు ఆయన 10 ఏళ్ల పాటు మన అందరికీ నిత్యంగా ఆయన ఉంటాడు. అందుకే ఆయన ఇచ్చిన శిక్షణని, ఆయన ఇచ్చిన విధి విధానాల్ని మనం పాటిస్తున్నాం. 16 మాలలు ఎందుకు చేస్తామండి? శ్రీల ప్రభుపాద గారు చెప్పారు కాబట్టి. మనం పొద్దున మంగళహారతి దర్శనానికి ఎందుకు చేస్తామండి? శ్రీల ప్రభుపాద గారు చెప్పారు. ఆయన ఇచ్చిన లెక్చర్లు, ఆయన రచించిన పుస్తకాలు, ఇవన్నీ మనం చదువుతాం. తద్వారా ఏ ఉద్దేశంతో మనం భగవంతుని పొందగలమో దాన్ని స్పష్టంగా ఆయన చెప్పించాడు ఇందులో, అవి నేర్చుకుంటాం. ఇది మొదటిది. రెండవది, మన జీవితంలో ప్రభుపాదుల సాంగత్యం ఈ విధంగా దొరుకుతుంది. ప్రభుపాద పుస్తకం ద్వారా, ఆయన ఇచ్చిన కార్యక్రమాలు, అంటే మందిరంలో అయ్యే కార్యక్రమాల ద్వారా, ఇవి ఎవరైతే నిష్టగా రోజు నియమితపూర్వకంగా మంగళారతి, మీరందరూ జపం, ఈ విధంగా భాగవత శ్రవణం చేస్తారో, మనం ప్రభుపాదుల శిక్షా గురువు కింద స్వీకరించినట్టు. ఇది ఒక స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే మన జీవితంలో తీసుకోవాల్సింది, మనకి శిక్షా గురువులు అంటే ఎవరండి? మిగతా భక్తులు ఎవరైతే ప్రభుపాద ప్రాతినిధ్యత్వంలో ఈ అంతరాష్ట్రీయ కృష్ణ భావనామృత సాంగత్యం ద్వారా మనందరికీ ఒక అవకాశం ఇస్తున్నారు. ఎలాంటి అవకాశం అండి? భక్తుల సాంగత్యం. ఎలాంటి అవకాశం అండి? ప్రభుపాదుల సేవ చేసే అవకాశాన్ని ఎవరిస్తున్నారు? అలాంటి శిక్షా గురువుల సాంగత్యంలో మనం ఉండాలి. ఇదంతా మనకు అవసరం. అందులో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక పర్టికులర్ డివోటీ సాంగత్యంలో ఉండి నేర్చుకోవాలి, వినాలి, విని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఆచరించాలి. ఆ విధంగా మనం భక్తిలో అభివృద్ధి పడతాం. ఆ విధంగానే యాక్చువల్లీ మనం ప్రభుపాదుల్ని సంతృప్తి పరచగలం. లేకపోతే సంతృప్తి పరచడం చాలా కష్టం. అలా అని మీరు ఇలా పొరపాటు పడకండి. ఓకే, మీరు చెప్పేది ప్రతి ఒక్క మీరు ఇలా చేయమంటారు, నాకు అలా కుదరకపోతే నేను అసంతృప్తి పరుస్తున్నానా భగవంతుడిని, కృష్ణుని? అలా కాదు. మీకు తోచింది, మీకున్న సామర్థ్యాన్ని ప్రకారం, మీకున్న శ్రద్ధ ప్రకారం, మీకున్న శక్తి ప్రకారం ఏ శిక్షణ పొందుతున్నారో శిక్షా గురువుల మధ్యలో
అది ఎంతవరకు పాటించగలరో అంతవరకు పాటించి ఆ ప్రయత్నం చేయాలి. సంతృప్తి పరిచే ప్రయత్నం మనం చెయ్యాలి. ఉం? ఆ సంతృప్తి పరచడం వల్ల ఏమవుతుందండి, మనకు ఆశీర్వాదం వస్తుంది అనమాట. మనం భక్తిలో ప్రగతి అయ్యేది దేనివల్ల అంటే మనం చేసే జపం వల్ల కాదు. ఎందుకంటే మన జపంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ప్రేమమై సంకీర్తన మనం చేయట్లేదు. మనం ఇప్పుడు దాకా ఇలా విధంగా పెరుగుతున్నామంటే ఏంటంటే ఎంతో మంది భక్తులు మీ వల్ల సంతృప్తి పొందారు. వాళ్ళు సంతృప్తి పొందడం వల్లే మనం ప్రగతి పొందుతున్నాం. అందుకే శిక్షా గురువులు ఎంతో మంది ఉంటారు. మీకు సేవ ఇచ్చే వాళ్ళు కూడా శిక్షా గురువులే. మీలో కొంతమంది కొన్ని పూలమాల సేవకి వెళ్తారు అనుకోండి, ఓకే, అక్కడ ఎవరైతే మీకు పూలమాల సేవ ఇస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఆ సేవా శిక్షా గురువు, ఆ సేవకు శిక్షా గురువు. మీలో కొంతమంది ఈ విధంగా ఇక్కడ క్లాస్ అటెండ్ అవుతున్నారు, ఈ క్లాస్ అటెండ్ వింటున్నారు, ఇది కూడా ఈ విధంగా స్వీకరిస్తున్నారు శిక్షా గురువులని. అదేవిధంగా కొంతమంది భక్తులు ఏం చేస్తారండి, యాత్ర టైంలో, రథయాత్ర టైంలో కానీ ఫెస్టివల్ టైంలో కానీ ఒక మందిరంకి వెళ్ళి అక్కడ వింటారు, అక్కడ ప్రభువులు చెప్పింది సేవ చేస్తారు, అక్కడ వాళ్ళు కూడా శిక్షా గురువులు మారుతారు. అలా మన జీవితంలో ఎంతో మంది శిక్షా గురువులు ఉంటారు. ఆ శిక్షా గురువుల ఆధ్వర్యంలో మనం ఏం చేయాలండి, మనం ముందు సాగాలి. ఎవరైతే సేవ చేస్తున్నామో వాళ్ళకి సేవ విధంగా మనం ఆ కమిట్మెంట్ పెట్టుకుంటాం అనమాట. వాళ్ళకి మనం కనెక్ట్ అయి ఉంటాం అనమాట. కొంతమందికి మనం వాళ్ళ ద్వారా కన్సల్టేషన్ తీసుకుంటాం అనమాట, మెంటర్షిప్ అనమాట. దీన్నే కౌన్సిలింగ్ సిస్టమ్ అంటారు మన ఇస్కాన్లో, మెంటర్ సిస్టమ్ అనమాట. ఓకే, కొంతమంది కన్సల్ట్ చేస్తాం, వీళ్ళు భక్తిలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నారు, వీళ్ళ నుంచి అడుగుతాను, ఫాలో అవుతాను, వాళ్ళు చెప్పింది దాని ప్రకారాన్ని ముందుకెళ్తాను. అప్పుడు వాళ్ళ నుంచి మనం వింటాం అనమాట, విని మనం ముందుకు వెళ్తాం అనమాట. ఇలాంటి సాంగత్యం మనకి తీసుకోవడం చాలా అవసరం. విశేషంగా శ్రీల ప్రభుపాదులు ఏం చేశారంటే ఈ సిస్టమ్ని ఏ విధంగా పెట్టారంటే, మన భక్తి మార్గంలో ఎక్కడైతే మీరు ఉంటున్నారో అక్కడ ఆ సాంగత్యాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఆ విధంగా మీరు ప్రభుపాదను కూడా సంతృప్తి పరిచే ఒక మహనీయ అవకాశం మీకు మనందరికీ దొరుకుతుంది అనమాట. మా గురువు గారు, నా స్వయం గురువు గారు చాలా తక్కువ సాంగత్యం మాకు దొరికింది ఆయనకి. ఫిజికల్గా ఆయన కలవడం అనేది నేను సుమారు ఇప్పుడు దాకా లెక్క పెట్టుకోవచ్చు, వేలతో లెక్క పెట్టచ్చు, ఒక 4-5 సార్లు ఉంటుంది అంతే. గత 20 ఏళ్ళు, గత 25 ఏళ్ళ నుంచి నేను ఒక 5 సార్లే కలిశాను. ఇప్పుడు అలా అని మా గురువుతో సంబంధం లేదనా, ప్రభుపాద మీద ఉన్న శ్రద్ధ పెరిగింది. ఎలాగా, మా గురువుల నుంచి వింటున్నప్పుడు, గురువు నుంచి ఎప్పుడైతే నేను నిత్యం రెగ్యులర్గా వింటాను. ఇలా అని కాదు, ఇలా మిస్ అయిపోయిందని కాదు, రెగ్యులర్గా మా గురువు నుంచి ఒక సుమారు 1 గంట, గంటన్నర వింటాను. ఆ వినడం వల్ల ఏంటంటే నాకు ఆయన మీద ఉన్న శ్రద్ధ, శ్రీల ప్రభుపాద మీద ఉన్న శ్రద్ధ పెరుగుతుంది. అది నాకు అవసరం. అది లేకుండా నేను మిగతా వాళ్ళకి సంఘం ఇస్తానంటే దానివల్ల ఎవరికి ఏమీ లాభం లేదు. అది మీ టైం వేస్ట్ కూడా, అది నా టైం వేస్ట్ కూడా. ఆ విధంగా నడుస్తుంది అనమాట. అందుకే గురువుల నుంచి వినడం అనేది ఒక కమిట్మెంట్ కింద పెట్టుకోవాలి. వినిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఆచరించడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా మనం చేస్తేనే అప్పుడు మన లైఫ్లో ముందుకు వెళ్తాం. ఇక్కడ ఇది గమనించాల్సింది. శ్రీల ప్రభుపాదులు ఏం చేస్తారంటే ఇలాంటి శిక్షా గురువులు అంటారు వీళ్ళందరినీ. శిక్షా గురువుల సాంగత్యంలో మనం ఏం చేస్తామంటే ఆ శిక్షణ పొందుతాం. కొంతమంది నుంచి సేవా శిక్షణ, కొంతమంది నుంచి భక్తిలో ఏ విధంగా ముందుకెళ్ళి ఆ శిక్షణ పొందుతాం, కొంతమంది నుంచి మన జీవితంలో కొన్ని సమస్యల గురించి మాట్లాడుకుంటాం. మీరు గృహస్థులు కొంతమంది గృహస్థ జీవితంలో ఉండే సీనియర్ కింద ఉండి వాళ్ళ లైఫ్లో ఏ విధంగా పాటిస్తున్నారు, ఇబ్బందులు వాళ్ళు ఏ విధంగా అధిగమించారు, వాళ్ళ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ రా. హరే కృష్ణ. హలో, హ్యాపీ న్యూ ఇయర్. హరే కృష్ణ. వినబడతలేదా రా? హరే కృష్ణ. ఎవరండి అది? చేసి పెట్టు. సో ఈ విధంగా మనం భక్తుల సాంగత్యంలో శ్రద్ధతో శిక్షా గురువుల నుంచి మనం ఏంటండి సంతృప్తి పరిచే ఒక అవకాశం మనందరికీ ఉన్నది. కానీ ఇందులో ఒక పొరపాటు అయిపోతుంది ఏంటండి,
మనం ఒక చోట సేవా శిక్షణ తీసుకుంటున్నాం అనుకోండి, సేవ తీసుకుంటున్నాం, సేవ అందిస్తున్నాం. మనం ఆ సంగతిలో ఉంటాం, కానీ మనం వింటున్నామా, భక్తి మార్గం నుంచి వింటున్నామా, వినట్లేదా, అది కూడా ఆలోచించుకోవాలి. అప్పుడప్పుడు కొంతమంది వింటారు, ఆ, మంచిగా వింటారు, కానీ సేవ వచ్చినప్పుడు మాత్రం కనపడరు. ఆ విధంగా మనం వినాలి, శ్రవణం చేయాలి, సేవ కూడా చేయాలి. ఆ విధంగా మన గురు సాంగత్యం తీసుకోవాలి, శిక్షా గురు సాంగత్యం. ఆ విధంగా శిక్షణ ఎవరినైతే మీరు నిష్టగా, ఎవరినైతే వింటే గ్రాడ్యువల్గా మీ హృదయంలో ప్రేరణ కలుగుతుందో, వాళ్ళ ద్వారా శిల ప్రభుపాద మీద శ్రద్ధ పెరుగుతుందో, వాళ్ళు గ్రాడ్యువల్గా దీక్ష గురువుల కింద మారుతారు. ఉం? అంటే దీక్ష గురువు అనేది ఎవరండి? ఎవరినైతే మనం ఎక్కువ శిక్షణ పొంది వాళ్ళ ద్వారా ప్రేరణ పొంది మన జీవితంలో ప్రభుపాద మీద శ్రద్ధ పెరుగుతుందో వాళ్ళని దీక్ష గురువు కింద పరిగణిస్తారనమాట. దీక్ష గురు అనేది నేను ఒక ఇనిషియేషన్ తీసేసుకున్నాను ఒక చోట, ఒక చోట నేను దీక్ష తీసుకున్నాను ప్రభుజీ, తర్వాత నేను ఎప్పుడు గురువు చెప్పింది వినలేదు, ఒక్క ఫోటో ఉంటుంది నా ఇంట్లో, ఆ ఫోటోకి నేను దండం పెడతాను, దండేస్తాను అంటే కుదరదు. ఆ గురువు నుంచి కూడా విని ఆయన ఇచ్చిన శిక్షణ, ఆయన ఏ విధంగా ప్రభుపాదులకు సేవ చేశారు, ఏ విధంగా కృష్ణ భావనామృత చైతన్య సంఘాన్ని మిగతా అందజేశారో దాని గురించి తెలుసుకోవాలి, ఆయన భావన అర్థం చేసుకోవాలి. అందుకే వినడం అవసరం ఆయన నుంచి. అందుకే దీక్ష గురు అనేవారు ఎవరండి? ప్రాముఖ్య శిక్షా గురు ఎవరవుతారో వాళ్ళు దీక్ష గురు కింద ఉంటారు. అలానే మిగతా శిక్ష గురువులు వాల్యూ లేదని కాదు. మిగతా శిక్ష గురువులు వాళ్ళ స్థాయిల్లో వాళ్ళకున్న భక్తి చైతన్యం ద్వారా మనందరినీ అభివృద్ధి పొందే ఒక అవకాశం మనందరికి ఇస్తున్నారు పర్సనల్గా. మన గురు సాంగత్యం మనకు దొరకదు, నిత్యం దొరకదు మన గురు సాంగత్యం. ఎవరి నుంచే దీక్ష తీసుకుంటాము వాళ్ళు గురువు కింద మనం పరిగణిస్తాం. మిగతా వాళ్ళు కూడా గురువులే. ఆ శిక్షణ ఎవరి నుంచి పొందుతున్నాం వాళ్ళే కన్సల్టేషన్ చేయడం అవసరం. అందుకే ఇంగ్లీష్లో ఒక టర్మ్ ఉందన్నమాట, ఏంటండి? ఇయర్ ఫ్రమ్ మెనీ. మీరు వినండి, భక్తుల నుంచి ఎంతోమంది ఎంతో అద్భుత తత్వాల గురించి ఎంతో అద్భుతంగా చెప్తారు, వినాలి, అది అవసరం మనందరికీ. దాంతోపాటు రెండవది చేయాల్సింది ఏంటండి? ఒక శిక్షా గురువుల ఆధ్వర్యంలో మీరు ట్రైనింగ్ పొందాలి, అది అవసరం. ఒక శిక్షా గురువుల సాంగత్యంలో మీరు ట్రైనింగ్ పొందాలి. దేని గురించి అండి? చాంటింగ్ గురించి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదం, ఈ నవవిధ భక్తి గురించి ట్రైనింగ్ పొందాలన్నమాట అలా శిక్ష గురువుల మధ్య. అందుకే వి కన్సల్ట్ ఎఫ్ యూ. మనం ఎంతో మంది వింటాం, కానీ కొంతమంది కన్సల్ట్ చేస్తాం అనమాట. ఓకే ప్రభుజీ, ఆ మాతాజీ, మీరు ఇలా విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇది కరెక్టేనా, ఈ విధంగా వెళ్ళొచ్చా ఏంటనేది. తర్వాత మూడవ అంశం ఏంటండి? వి ఫాలో వన్, అంటే మనం ఒకరిని అనుసరిస్తాం అన్నమాట. భక్తి మార్గం అనేది ఒక మార్కెట్ కాదు. చాలా మంది అనుకుంటారు ప్రభుజీ భక్తి మార్గంలో ఇక్కడ ఇది బాగుంది అది తీసుకుంటాను, అక్కడ అది బాగుంది అది తీసుకుంటాను, తర్వాత నాకు నచ్చింది నేను చేస్తాను. అలా ఉండకూడదు. నచ్చింది చెయ్యాలనుకుంటే యాక్చువల్లీ మనకి నచ్చింది ఏంటో మనకే తెలియదు. స్వార్థ గతం హి విష్ణు. మన హృదయంలో ఉన్న మెయిన్ ఆనందం మనకి ఎవరితో కలుగుతుంది? విష్ణు సాంగత్యంలో దొరుకుతుంది. అది మనకు తెలియదు, అది గురువుల ద్వారానే తెలుస్తుంది. అందుకే మనకి నచ్చింది చేయాలంటే ముందు తెలుసుకోవాలి మీకు నచ్చింది ఏంటనేది. అది మనకి శిక్షా గురువుల సాంగత్యంలోనే తెలుస్తుంది, మనకి ఏది నచ్చుతుంది, ఏది మనకి మంచిది అనేది. నాకు మనసుకు నచ్చింది చేయాలనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మన మనసు మన గురువు అవుతుంది. అప్పుడు మనసు నిగ్రహలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమవుతారండి? బలి పశువు అవుతారు, మనసు నిగ్రహలో ఉన్న వాళ్ళు. అందుకే ఇక్కడ ఏం చేస్తారనేది సౌనకాది ఋషులు సూత గోస్వామిని ఆధ్వర్యంలో ఆయన మీద శ్రద్ధ పెట్టారు. ఆయన వ్యాసగద్ది మీద కూర్చోపెట్టి ఆయన అన్ని ప్రశ్నలు అడగబోతున్నారు. ఆ నమ్మకంతో అడుగుతున్నారు. ఏ నమ్మకంతో? ఆయన చెప్పేది మేము మనం అర్థం చేసుకుంటాం, స్వీకరిస్తాం, దాన్ని పాటిస్తామని ఒక ఉద్దేశంతో. వాళ్ళు ఏదో ఓకే మీరే కదా క్లాస్ ఇవ్వాలి కదా, కూర్చోండి మీరు క్లాస్ ఇవ్వండి, మేము ఏదో వింటాంలేండి, ఎంత వినాలి అంత వింటాం, ఎంత పాటించినా చూస్తాలే ప్రభుజీ, అంత అవసరం లేదు మాకు అని.
అలాంటి ఉద్దేశంతో వాళ్ళు కూర్చోలేదు అక్కడ, వినట్లేదు, వాళ్ళు దాన్ని గ్రహించారు. అదే ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక గురువుని సంతృప్తి పరిచే ఒక మార్గం. ఆ శ్రద్ధతో ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా మన జీవితాన్ని మళ్లించుకోవాలి. అలా సంతృప్తి పరచడం వల్ల ఏమవుతుందండి, మనం ఆశీర్వాదం పొందుతాం. ఆ ఆశీర్వాదాల వల్లే మనం భక్తిలో ముందుకి విజయాన్ని పొందగలం. మనం చేసే భక్తి, మనం చేసే తపస్సు, మనం చేసే యజ్ఞ యాగాల వల్ల మనం భక్తులు అభివృద్ధి పొందట్లేదు. మనం చేసే ఈ ప్రయత్నంలో గురుతత్వం, శిక్షా గురువులు, దీక్షా గురువుల్ని మనం సంతృప్తి పరుస్తున్నాం. ఆ సంతృప్తి పరచడం వల్ల వాళ్ళు ఆనందపడి మీకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఈ ఆశీర్వాదాలు చెయ్యి మీ తల మీద పెట్టడం కాదు ఆశీర్వాదం అంటే, అదొక మార్గం అండి, చేపట్టడం కూడా అవసరమే. కానీ వాళ్ళు ఆనందపడడం వల్ల ఏమవుతుందండి, ఓకే ఈ భక్తురాలు ఇంత మంచిగా సేవ చేస్తున్నారు, ఈ మంచిగా వాళ్ళు సాంగత్యం తీసుకుంటున్నారు, ఈ మంచిగా సాధన చేస్తున్నారు, అయ్యో ఎంత బాగుందో అని వాళ్ళ సంతృప్తి పొందినప్పుడు ఆ న్యాచురల్లీ మీ దగ్గర ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదం పొందుతున్నట్టు మీరు. ఓకే, ఇది ఇవాళ ముఖ్య అంశం, ఇవాళ మనం డిస్కస్ చేసేది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన దాని మీద, ఏమైనా అడగాలనుకుంటే అడగండి. మీరు స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. చాలా చాలా గురువు మనం ఎలా ఉండాలి, శిక్షా గురువు ఏంటి, దీక్షా గురువు అన్ని చాలా, అంటే ఈ కొత్త విషయం నిజంగా నాకు తెలియదు ప్రభుజీ. ఒక శిక్షని తీసుకొని మనకి ఆయనే ఒక దీక్ష గురువు లాగా మనకి అదే ఎట్లా అవుతారు అని నాకు ఫస్ట్ టైం విన్నాను ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. అంతా గురువు గురించే, గురువు లేనిది ఏది లేదు. అది చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. జనరలీ చాలా మన మీకు జీవితంలో ఏంటంటే, ప్రణామాలు. జనరలీ మన దీక్ష గురువుని మనం జనరలీ ముందు నుంచి మనం అబ్జర్వ్ చేయలేము. అందుకే ఇస్కాన్లో ఏం చేశారంటే, ఎక్కడైతే మనం కనెక్టెడ్గా ఉన్నామో అక్కడ మనం రెగ్యులర్గా శిక్షా గురువు సంగత్యం తీసుకుంటాం. నా జీవితంలో కూడా మా దీక్ష గురువు నేను ముందుగా చూడలేదు. నేను శిక్షా గురువులు ఆధ్వర్యంలో ఉన్నాను. అలా వింటూ 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 ఏమైందంటే, ఉన్న దీక్ష గురువులో ఒక ఒక నాకు తెలిసిన ఒక 10 మంది దీక్ష గురువులు ఉన్నారు. వాళ్ళు కూడా వింటూ ఉండేవాడిని, వాళ్ళ లెక్చర్లు కూడా వింటూ ఉండేవాడిని. వింటూ ఒక పర్టికులర్ గురువు మీద నా శ్రద్ధ, అంటే ఆ గురువుని వినడం వల్ల ప్రభుపాద మీద శ్రద్ధ పెరగడం అవన్నీ అయింది. తద్వారా నేను గురువుని స్వీకరించాం. అంటే యాక్చువల్లీ గురువుని మనం స్వీకరించాం, గురువు మనల్ని స్వీకరిస్తారు యాక్చువల్లీ. మనం ఓన్లీ మన ప్రయత్నం చేస్తాం భక్తిలో ముందుకెళ్ళాలని. అప్పుడు భగవంతుడే మనకున్న గురువుతో ఉన్న సంబంధాన్ని హృదయంలో ప్రేరేపిస్తాడనమాట. కానీ అలానే ఒక గురువుతోనే, దీక్ష గురువుతోనే నాకు కనెక్షన్ ఉంది, ఇంకెవరితో కనెక్షన్ లేదంటే కూడా పొరపాటే. కొంతమంది ఏం చేస్తారు, కృష్ణుడే నాకు అంత లోకం అనుకుంటారు. అది కూడా కాదు. కృష్ణుడు అంటే భక్తులు సంగత్యం ఇంపార్టెంట్. కొంతమంది ఓకే ప్రభు భక్తులే ప్రభుపాద ఒక్కళ్ళే, ఇంకెవరు అక్కర్లేదు నాకు, అది కూడా పొరపాటే. అందులో గురు నింద అవ్వచ్చు, మిగతా గురువుల మీద నింద అవ్వచ్చు. ఓకే, అలా ప్రభుపాలు అందులో ఒక దీక్ష గురువు సంగతిలో ఉన్నప్పుడు, ఆ గురువు సంగతిలో ఉన్నప్పుడు ఓకే ఈ గురువు నా గురువు గారు, నేను దీక్ష చేసుకున్నాను, ఆయనే నా లోకం, ఇంకా భక్తులతో అక్కడ ఉన్న మందిరాలతో ఏం సంబంధం లేదు అనేది కూడా పొరపాటే. ఎందుకంటే ఆ గురువు ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే నీకు దీక్ష ఇచ్చి నేను ఒక 10 ఏళ్ళు అయింది, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నేను అక్కడికి వచ్చి నేను చూడడానికి ఉండదు, నువ్వు అక్కడున్న ప్రభుపాదులు ఇచ్చిన భక్త సాంగత్యాన్ని సీరియస్గా తీసుకుంటున్నావా, అక్కడ సేవ చేస్తున్నావా, అక్కడ నువ్వు నమ్రపూర్వకంగా అక్కడ భక్తులతో సాంగత్యం చేసుకుని నీ భక్తులు అభివృద్ధి పొందుతున్నావా లేదా అనేది వాళ్ళు కూడా ఇంట్రెస్టే, వాళ్ళు కూడా అది తెలుసుకోవాలనుకుంటారు. పరమపూజ్య జయపాద మహారాజ్ విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడ చక్కదాం అడుగుతారనమాట, ఇక్కడ ఎలా ఉన్నారు భక్తులని. శిష్యులకి వెళ్ళి అడిగారు, శిష్యులు మీరు బాగా చేస్తున్నారా అనేది అడుగుతారేమో, ప్రేమతో అడుగుతారు. కానీ వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనేది ఇక్కడ భక్తులు అడుగుతారు. అలా ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఉన్న మందిర అధ్యక్షులు అడుగుతారు, మీరు ఎలా ఉన్నారని. ప్రతి గురువు ఇదే చేస్తారు. ఇస్కాన్ ప్రతి గురువు కూడా తన భక్తులనే ఓకే మీరందరూ నా దీక్ష తీసుకున్నారంటే మీరు ప్రభుపాద అనుసరించాలి, ప్రభుపాద ఇచ్చిన శిక్షను మీరు పాటించాలి, సేవలు అందించాలి. ఆ విధంగా వాళ్ళు డైరెక్ట్ చేస్తారనమాట. అందుకే భక్తి మార్గంలో మనకి దీక్షా గురువు కన్నా యాక్చువల్లీ శిక్షా గురువు సంగతి ఇంపార్టెంట్ అనమాట.
శిక్షా గురువు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బెస్ట్ క్లాస్ ప్రభుజీ. చాలా బాగుంది గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. జానకి మాతాజీ చెయ్యెత్తింది. ఏమైనా ప్రశ్న ఉందా మాతాజీ మీకు ఏమైనా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఈ క్లాసు మంచి మంచి విషయాలు, చాలా విషయాలు చెప్పారు. జయం అనేది అందరికీ ఉంటుంది, కానీ విజయం అనేది కావాలి. అంటే దాన్ని నిలబెట్టుకోవడం అనేది మనకి ముఖ్యం. వస్తుంది అంటే మన దగ్గరికి వస్తుంది, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం ప్రభుజీ. అయితే ప్రభుజీ ఇప్పుడు ఆధ్యాత్మిక గురువుని సంతృప్తి పరచాలి అని చెప్పారు కదా ప్రభుజీ. సంతృప్తి పరచాలి అంటే ఆయన చెప్పిన విషయాల్ని మనం ఆచరించాలి, అంతేనా ప్రభుజీ? అలా అయినా ఆయన సంతృప్తి పరచగలుగుతాం ప్రభుజీ? సంతృప్తి పరిచినది అది భావనలో ఉంటది. ఆ భావన, గురు భావన అనేది మనం విన్నప్పుడే తెలుస్తుంది అన్నమాట. ఇది ఒక ఇంగ్లీష్ లో ప్రోవర్బ్ ఉందన్నమాట. ఏ ఫూల్ ఈజ్ అన్రికగ్నైజ్డ్ టిల్ హీ ఓపెన్స్ హిస్ మౌత్. ఒక మూర్ఖుడు ఆ అజ్ఞాని కింద ఉంటాడు. ఎప్పుడైతే నోరు తెరుస్తాడో అప్పుడే తెలుస్తుంది వాడు ఎలాంటి వాడు అనేది. అలాంటిది మన గురు సాంగత్యంలో కూడా మనం గురువు ఏమంటున్నాడు అని ఏంటి భావన, ఆయన ఎంత శ్రద్ధ పెట్టుకున్నాడు ఆయన గురువుల మీద, అది ఎలా తెలుస్తుంది? ఆయన వినడం వల్ల. సో మొదట మనం చేయాల్సిన సంతృప్తి పరిచే మొదటి స్టెప్ ఏంటండి, మనం గురు సాంగత్యంలో వినాలి. వినిన తర్వాత మనం భావన అర్థం చేసుకుంటాం. వాళ్ళకున్న వాళ్ళ గురువుల మీద, కృష్ణుడి మీద ఉన్న శ్రద్ధ ప్రేమను మనం ఒక్క విధంగా, అంటే మొత్తం దర్శనం చేసుకోలేం కానీ ఒక విధంగా దర్శనం చేసుకోగలం. అప్పుడు మనలో కూడా ఆ ప్రేరణ వస్తుంది అనమాట. తద్వారా మనం మనం భగవంతుడి మీద భక్త సాంగత్యంలో సేవను అందిస్తాం అనమాట. అలా సేవ అందించినప్పుడు ఆ భావనలో న్యాచురల్ గా గురు సంతృప్తి పొందుతారు. మీరు ఈ సేవను కాదు నేను చెప్తుంది. ఓకే, మీ గురువుగారు అంటారు, మీ గురువుగారు మనల్ని అనుకోండి, మీ గురువుగారు ఇంకో చోట ఇంకో దేశంలో ఉన్నారు, ఇంకో సేవ ఏదో చేస్తున్నారు, ఆయన మీరు ఇక్కడ ఉన్నారు విజయవాడలో అనుకోండి. ఇప్పుడు గురువు చెప్తున్న శిక్షణ మీరు సీరియస్ గా తీసుకుని ఎక్కడైతే లోకల్ గా ఉన్నారో అక్కడ మీరు ఆ శిక్షణ ఇచ్చిన ఏ భావంతో మీ గురువు గారు ఇచ్చిన ఆ భావన మీరు గ్రహించి ఆ సేవా భావంతో మీరు ఇక్కడ సేవలు అందించారనుకో, అక్కడ ఉన్న గురువు సంతృప్తి పొందుతారు. అరే నాకు ఎందుకు చేయట్లేదా నువ్వు సేవ, అక్కడెక్కడో ఎందుకు చేస్తున్నావు, అలాంటి ఆలోచన ఉండదు గురువులకి. వాళ్ళు ఏ అర్థం చేసుకుంటారు, మీరు శిక్షణ పొంది ఆ భావాన్ని మీరు అర్థం గ్రహించి ఆ సేవా భావంతో మీరు ఎక్కడ ఉన్నారు లోకల్ అక్కడ సేవ చేస్తే మీరు మెయిన్ గా సంతృప్తి. ఓకే ఓకే ప్రభుజీ. ఆ తర్వాత ప్రభుజీ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, అంటే మనం చాలా విషయాలు వింటూ ఉంటాం, అక్కడ బాగుందని అక్కడికి వెళ్తాం, ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ విషయం బాగుందని ఇక్కడికి వెళ్తూ ఉంటాం, చాలా దగ్గరికి వెళ్తూ ఉంటాం అన్నారు. ప్లస్ మళ్ళీ దాని తర్వాత మన శిక్ష అనేది ఎంతమంది ద్వారానైనా తీసుకోవచ్చు అని కూడా చెప్పారు. నాకు అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకటి ఏంటంటే నాకు నచ్చింది నేను వింటాను, నచ్చిన వాళ్ళ నుంచి వింటాను. ఇలాంటి ఆలోచన ప్రవృత్తి భక్తి మార్గంలో మంచిది కాదు. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు చీర కొనుక్కోవడానికి, ఓకే, అక్కడ మీరు ఈ ప్రిన్సిపల్ అప్లై చేయొచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి ప్రిన్సిపల్తో వెళ్తే ఆ స్పిరిచువల్ మార్కెటింగ్ అంటారు దీన్ని. ఇప్పుడున్న మీడియాలో ఏమవుతుందంటే మనకి నచ్చింది వింటాం, కానీ నచ్చింది వినిన తర్వాత అది పాటిస్తున్నామా అనేది ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు మన జీవితంలో? నా దగ్గరికి ఒక 5 రోజుల ముందు ఒక బాబు వచ్చాడు, ఒక ఫ్యామిలీ వచ్చిందనమాట. చిన్న బాబుని తీసుకొచ్చి వాడు 8వ క్లాస్ చదువుతున్నాడు అనమాట. వాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇస్కాన్లో అన్ని ప్రోగ్రామ్స్ క్లాసెస్ వింటాడనమాట. ఆదివారం వస్తే పొద్దున ఒక క్లాసు, తర్వాత మధ్యాహ్నం కన్నా ఇంకో క్లాసు, మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత ఇంకో క్లాసు, సాయంత్రం ఒక క్లాసు, అలా ఒక సుమారు 5-6 మంది నుంచి వింటున్నాడు. వాళ్ళందరూ వెరీ స్పెషల్ డివోటీస్ అనమాట. చెప్పే క్లాస్ అవన్నీ బాగుంటాయి క్లాసెస్. అవన్నీ క్లాసెస్ విని ఏం చేశాడు, తను ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అనమాట, భక్తులు ఎలా ఉండాలి అనేది. పొద్దున్న 2ంటికి లేస్తాడు, ఓకే, 2ంటికి లేచి 4:30 దాకా జపం చేస్తాడు. తర్వాత ఏమో రెడీ ఇప్పుడు 2 స్నానం చేయాలి కదా, స్నానం చేయడం వాళ్ళ అమ్మని లేపేస్తాడు. అమ్మ లేచి నాకు వేడి నీళ్ళు పెట్టమంటాడు. తర్వాత ఏమో నేను ఇది తిన్ను అది తిన్నని నియమాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంది ఇలా లేవడం వల్ల చేయడం వల్ల ఏంటంటే స్కూల్కి వెళ్ళి స్కూల్లో పడుకుంటున్నాడు. స్కూల్లో పడుకుని చదువులో ఇంప్రూవ్ అయ్యాడు, కానీ అక్కడ యాంగ్జైటీ అనమాట.
ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ టీవీ చూస్తున్నారు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు, వచ్చి టీవీ కట్టేస్తున్నాడు. వాళ్ళకి టీవీ అంతా మాయ, ఇది చూడకూడదు ఆ, అని కట్టేసి 7ంటికి పడుకుంటూ పోతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా పడుకోమంటున్నాడు 7ంటికి, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న లేవాలి. ఇలా తన షెడ్యూల్ పెట్టుకున్నాడు. వాళ్ళు భయపడిపోయారు వీళ్ళు చూసి. అరే ప్రభు, ఏంటి ప్రభు, ఇస్కాన్ వాళ్ళు ఇలా చెప్తున్నారు అని నా దగ్గర తీసుకొచ్చారు కంప్లైంట్ కోసం. కానీ తీసుకురాగానే నేను అన్నాను, చూడండి మీ వాడు ఇస్కాన్ ఎవరిని ఫాలో అవ్వట్లేదు, వింటున్నాడు. ఓకే, ఇక్కడ వింటున్నాడు, అక్కడ వింటున్నాడు, ఇక్కడ విన్నది ఒకటి. వాళ్ళు అన్నారు, ప్రభుజీ అవును ప్రభుజీ, ఒక డివోటీ ఒక విధంగా చెప్తాడు, ఇంకో డివోటీ ఇంకో విధంగా చెప్తారు. నేను అన్నాను, అందరు డివోటీ ఒక విధంగా చెప్తారు, కానీ మీ వాడు ఇంతమంది వినడం వల్ల వాడు ఏమవుతున్నాడండి, కన్ఫ్యూజ్ అయి కూర్చున్నాడు. కన్ఫ్యూజ్ అయితే తనకి ఇష్టమైందే చేస్తున్నాడు. నేను అతనితో అన్నాను, నువ్వు ఒక్క చోట ఫాలో అవరా, ఒక్క చోట గైడెన్స్ తీసుకో. వినాలన్నప్పుడు వినొచ్చు, కానీ ఏ ఉద్దేశంతో వింటావు, ఒక చోట నువ్వు గైడెన్స్ తీసుకుంటున్నప్పుడు ఆ దాన్ని మెయిన్గా పెట్టుకుని మిగతా చోట వింటావు. మనందరూ సిబిఎస్ఈ స్కూల్ కానీ స్టేట్ స్కూల్ కానీ అలా అని మనం చదువుకున్నాం. అలా చదివినప్పుడు మనం మిగతా రిఫరెన్సెస్ తీసుకుంటాం కదా, మిగతా ఓకే పుస్తకాన్ని రిఫరెన్స్ చేసుకొని చదువుతాం. కానీ ఏ ఉద్దేశంతో, ఈ సబ్జెక్ట్ ఇది, దీని మీద ఆధారపడి రిఫరెన్స్ తీసుకొని చదువుతాం. అదే విధంగా మనం ఒక చోట కన్సల్టేషన్ ఉండి దాని నెక్స్ట్ స్టెప్ కింద మీరు మిగతా వాళ్ళ నుంచి వింటున్నారు అనుకోండి, అది బాగుంటుంది. కానీ నేను అందరి నుంచి వింటాను కానీ ఒక్కరిని కూడా ఫాలో అవ్వనంటే కష్టం. ఓకే, అప్పుడు ఇలాగ లైఫ్ మారిపోతుంది అనమాట. చాలా అది కొంచెం కష్టంగా ఉంటుంది లైఫ్. ఇది బాగా ఏంటది, మన రూపగోస్వామి చెప్తాడనమాట, ఐకాంతిక హరే భక్తి ఉత్పాదయ కేవలి. అలా ఐకాంత భక్తి ఎవరైతే చేస్తారు, ఐకాంతం అంటే తన సొంతంగానే తన భక్తి చేసుకుంటున్నాడు, ఎవరి మీద కన్సల్ట్ లేదు, నాకు అవసరం లేదు, ఇక్కడ బాగుంది అన్ని చోట్ల వింటాను కానీ నేను ఎవరిని ఫాలో అవ్వను. అలాంటి భక్తి మార్గంలో ఏమవుతుందండి, ఉత్పాద ఏవ కల్పతే, అది ఉత్పాదాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట లైఫ్లో. తన లైఫ్లో కాదు, ఉన్న పరిస్థితుల్లో మిగతా వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఓకే ఓకే గురూజీ, ధన్యవాదాలు గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు లేకపోతే మనం ఇక్కడ కంక్లూడ్ చేద్దామా? అందరికీ ఇంకోసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం మళ్ళీ నెక్స్ట్ చాలా బాగుంది ప్రభుజీ క్లాస్, అందరికీ డౌట్ లేదు. హరే కృష్ణ. ఓకేనా మాతాజీ, అనితా మాతాజీ? సరే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. జై రాజ్ భాగవతానికి జై జై ప్రేమానందే.